శోధన అంటారు. ఎందుకు శోధన వస్తాయి? దేవుడు చెప్పిన మాట ఎవరు వినరు, మరి ముఖ్యంగా ఆయనకి చెప్పినవి ఎవరు కూడా చేయరు, పాటించరు. చెప్పడానికి ఎన్నో చెప్తారు, ఎన్నో నిబంధనలు తీసుకుంటారు. ఏమని? నూతన సంవత్సరంలోకి వచ్చామండి, ఏమంటాం? దేవా, మేము బైబిల్ పూర్తిగా చదువుతాం ఈ సంవత్సరం. దేవా, నీకోసం మేము మంచిగానే ఉంటాం. చెడు మాటలు మాట్లాడము, చెడుగా ప్రవర్తించము, మరి ముఖ్యంగా చెడువి చూడము, అంటే మందు సిగరెట్ తాగం, ఇలాంటి ఎన్నో తీసుకుంటారు. కానీ అది ఎన్ని రోజులు? ఇప్పుడు కరెక్ట్గా 4వ తారీఖు కదండి, జనవరి 2025. గట్టిగా ఇదే దాంతో మహా అయితే ఒక 10 రోజులు లేదంటే 20 రోజులు గట్టిగా అంతగా మించి చేయకుండా ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది? మనం మాట ఇచ్చి ఉన్నాము, కానీ మనం ఇది చేయట్లేదని దేవుడి దగ్గర నుంచి రాదండి. ఈ దుష్టుడు ఉన్నాడు చూసారా, సైతాను, ఈ మాటలన్నీ మనం చేయలేదు కాబట్టి వాడు ఏం చేస్తాడు అంటే, ఇదిగో ప్రార్థన చేస్తానంది, ప్రార్థన చేయట్లా, మళ్ళీ బైబిల్ చదువుతానంటుంది, బైబిల్ చదవట్లా, మందు సిగరెట్ తాగనన్నాడు, చెడు తిరుగులు తిరగనన్నాడు, చూసావా ఎలా చేస్తున్నాడో, ఎలా తిరుగుతున్నాడో అని. యోబు గారు అంత నిక్కచ్చిగా అంత జీవిస్తేనే యోబు గారికి వెళ్ళి దేవుడి దగ్గర అంతా తిరిగి వచ్చాను అని అంటే, యోబు దగ్గరికి వెళ్ళావా అని దేవుడు అడిగినప్పుడు ఏమన్నాడు? వెళ్ళాను. ఎంత ఇదిగా ఉన్నాడో తెలుసా?